సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. డిసెంబర్లో బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన శ్రీ గణేష్ నారాయణన్కు టికెట్ కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కాసేపటి క్రితమే ఏఐసీసీ నుంచి ప్రకటన విడుదలైంది. గణేష్కు టికెట్ కేటాయిస్తున్నట్టు కంటోన్మెంట్ బైపోల్ ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున గణేష్ పోటీ చేయబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న మరణించడంతో ఆయన కూతురు లాస్య నందిత ఆయన స్థానంలో పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి గద్దర్ కూతురు వెన్నెలకి టికెట్ ఇచ్చారు. కానీ అనూహ్యంగా అక్కడ సాయన్న మరణంతో వచ్చిన సానుభూతి దృష్ట్యా ఎమ్మెల్యేగా లాస్య నందిత గెలిచారు. అయితే రీసెంట్గానే ఒక యాక్సిడెంట్లో లాస్య నందిత చనిపోవడంతో ఇక్కడ అనివార్యంగా బైపోల్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు కూడా మరోసారి వెన్నెలకే టికెట్ ఇస్తారని అంతా అనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ హామీతోనే జాయిన్ అయిన శ్రీ గణేష్కి టికెట్ ఇస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. త్వరలో జరగబోయే బైపోల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.